ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి సహాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి పిలుపునిచ్చారు. బుధవారం బద్వేల్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూల స్తంభమని పేర్కొంటూ అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో అనర్హుల పేర్లు, మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి ఉన్న బహుళ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. జూన్ 5 నుంచి జూన్ 14 వరకు అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించనున్నారని, జూన్ 15 నుండి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వివరాలు సేకరిస్తారని తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకొని బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని అనే దిశగా నియోజకవర్గంలోని అందరూ మండలాధ్యక్షులతో కలిసి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి కావచ్చు, కేంద్ర పరిస్థితి కావచ్చు, అగమ్య గోచరంగా ఉంది. ఒక్కొక్క దాన్ని చూసుకుంటే ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి అంటే ఫస్ట్ చూడకపోతే మనకు ఒక ఈ భారత స్వాతంత్ర దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కును దొంగలించడం జరిగింది. తర్వాత చూడబోతే ధరలు పెరగడం జరిగింది. తర్వాత చూడబోతే స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఇంకొకటి చూడబోతే మత సామరస్యం లేకుండా పోయింది. తర్వాత ఇప్పుడు చూడబోతే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మన సామాన్య ప్రజలు ఏమాత్రం అందుబాటు లేకుండా కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి ధరలు పెరగడం జరిగింది. నిన్నటికి నిన్న అప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకోటికి చూడబోతే వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి అది లేదు. ఏదైనా వాగ్దానాలు చేసినట్టు ఏమీ మాత్రము జరగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకటే మనకు మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ప్రస్తుతము నిన్న 27/5న 673 జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వికసిత ఆంధ్రప్రదేశ్ అనే దాని కింద మున్సిపాలిటీకి, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మొత్తం ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేయడానికి జీవో ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు, తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళకి, దానికి కావాల్సిన ప్రజల వాళ్ళ దగ్గర సేకరించిన పన్నులతో ఏర్పాటు చేసిన భవనాలను అన్నింటిని కూడా ఫండ్స్ లేవనే విధంగా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది మనకు కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయాలని మోటివేట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు 15వ తేదీ నుంచి జూలై 15 వరకు ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి బిఎల్ఏలను ఏర్పాటు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఒక్క బూత్కు ఒక్కొక్క బిఎల్ఏ 2ను చేయాలనే ఉద్దేశంతో దానికి కూడా ఇక్కడ మేము మాట్లాడుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఓట్లు కరెక్ట్గా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకునే విధంగా, దొంగ ఓట్లు కాకుండా ఉన్న వాళ్ళవి ఓట్లు ఉండే విధంగా, ఏ ఓట్లు లేకుండా పోయినట్టువి మన ఓట్లు ఎక్కించడానికి అన్ని వాళ్ళు వచ్చే బిఎల్ఓలతో కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకోవడానికి బిఎల్ఏ 2ను ఏర్పాటు చేయాలని దానికోసం కూడా ఇక్కడ సమావేశం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుపోతే మరి ఇప్పుడు 1947 వచ్చిన స్వాతంత్రం లేకుండా పోతుంది. కాబట్టి మేము ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతము ఇప్పుడు మొత్తం ఈ పక్క రాష్ట్రాలన్నీ, దక్షిణాది రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పకుండా మనం దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకు దక్షిణాదిన అన్యాయం జరగాలని, జరిగిపోయే దశలో కొద్దిగా త్రుటిలో తప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తర్వాత మిగతా వాళ్ళు వ్యతిరేకించడం వల్ల పునర్విభజన అనేది కొద్దిగా ఈ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. లేకపోతే పునర్విభజన కింద తీసుకుంటే మన దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో అన్యాయం జరిగేది.
ఇక్కడ అసలు పార్లమెంట్లో ఈ ఇక్కడ రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయేది. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుకున్నటువంటి వాటిని ఉత్తరాదిన వాటిని పెంచుకోవడానికి అనే ఉద్దేశంతో ఈ పునర్విభజనను చేపట్టడానికి మొదలుపెట్టినప్పుడు వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ముందుగానే చెప్పడం జరిగింది, పెట్రోల్ డీజిల్ విషయంలో ఈ ధరలు పెరిగిపోతున్నాయి, ముడి సరుకు లేదని చెప్పేసి ఇది కాదు ఇది అని చెప్పినప్పుడు ముందు లేకుండా ఈ రకంగా చేయడం జరిగింది. ఒక ప్రపంచంలో భారతదేశము ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక మంచి పేరు ఉన్నదానికి ఇప్పుడు విదేశాలలో కూడా వాళ్ళు నవ్వే విధంగా ఉంది ఈ పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, ఒక్కొక్కరుగా అందరూ కలుసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ ఎన్నో. ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నాం కానీ ఊరికి పొద్దుపోకు మాట్లాడడం తప్పితే కాంగ్రెస్ పార్టీని విమర్శించారంత ఎవరికి లేదు, ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చెప్తున్నారు కదా, భారతదేశం సురక్షంగా ఉండాలంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాజ్యసభ కూడా సభలో అడుగుపెడుతూ పోతా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ తరఫున వారు పోరాటం రాజ్యసభ పెద్దల సభలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని మేము ఆశిస్తున్నాం. మా షర్మిలా మేడం గారికి రాజ్యసభలో అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కర్ణాటకలో డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటారు. వచ్చినప్పుడు వచ్చి చూసి కలెక్టర్కు మేము నివేదిక ఇచ్చి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మేము చేయడం జరిగింది. కలెక్టరేట్ ముందు కూడా మేము ధర్నాలాగా చేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఉపాధి హామీ పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం షర్మిలారెడ్డి గారు ప్రోగ్రాం చేయడం జరిగింది. పాతదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకమే ఉండాలా, ఇప్పుడు ఉండేది వ్యర్థం, అది కాదు, రామ్జీ పథకం కాదు, అదే ఉండాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. దానికి తగినట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి అందరికీ అవేర్నెస్ కల్పించడం కూడా జరిగింది. ఉపాధి హామీ కూలీలో కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది, అదైతేనే మీకు అన్ని విధాలు బాగుంటుందని వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయడం జరిగింది.